హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ బఠానీ మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా బఠానీలు శుభ్రం చేసి కుక్కర్ గిన్నెలో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే కళాయిలో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని అవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు అన్నవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీలు, ఫ్రై చేసి పెట్టిన వంకాయ ముక్కలు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, టేస్ట్ సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, కూర అన్నది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బఠానీ మసాలా కర్రీ రెడీ అయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.